ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక లెహంగా సెట్ అలాగే ఒక చిన్న టిప్ అయితే షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఫస్ట్ అయితే లెహంగా చూపిస్తాను, చూసేయండి. లెహంగాకైతే మనకి రెడీమేడ్ లెహంగాకి నడుము దగ్గర వెడల్పు అనేది చాలా ఎక్కువ వస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఎలా తగ్గించుకోవాలో ఈజీగా చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ డోరీ అనేది ఫస్ట్ ఇన్సర్ట్ చేసేయాలండి లోపల. తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర మనకి ఇలా చిన్న ఫ్రిల్లు లాగా పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్లు లాగా పెట్టుకున్నప్పుడు స్టిచ్ అనేది పై వైపున కింద వైపున మాత్రమే వేయాలి, మిడిల్లో వేయకూడదండి. అలా వేసుకున్నట్లయితే మనకు ఒక చిన్న ఫ్రిల్ లాగా రెడీ అయిపోతుంది. మనకి నడుము వెడల్పు ఎంత తగ్గించుకోవాలనుకుంటున్నామో అన్ని ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నట్లయితే మన నడుము లూస్ కి తగ్గట్టు లెహంగా అనేది రెడీ అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనము థ్రెడ్ ని ఇలా లాగినప్పుడు మనకి ఉబ్బుగా రాకుండా నడుము దగ్గర ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఇదైతే బ్లౌజ్ అండి. దీనికి నేను ఫ్రిన్స్ కట్ కాకుండా ఇలా సింగిల్ డాట్ వేసి స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ లో ఇలా వర్క్ చేశాను. హ్యాండ్స్ కూడా బార్డర్ లాగా వర్క్ చేసి అటాచ్ చేశాను. అలాగే షోల్డర్ పఫ్ కూడా ఇచ్చేసానండి. దీనికి బ్యాక్ పార్ట్ లో ఇలా పార్ట్ నెక్ పెట్టి థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను. నడుము దగ్గర కూడా ఫ్రంట్ టు బ్యాక్ థ్రెడ్ పైపింగ్ అయితే చేశానండి. ఈ లెహంగాకి ఓనీ అయితే ఇలా ఇచ్చారండి. ఫైనల్ గా ఈ లెహంగా సెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.